శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. వృశ్చిక రాశి వారికి రాబోయే 137 రోజుల పాటుగా అంటే జూలై 27 నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఈ యొక్క శని మీన రాశిలో వక్రగతి చెందడం వల్ల అసలు ఏమి జరుగుతుంది, ఏమి చేసుకుంటే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్తారు, ఎలా పోతున్నారు చూడబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి ఇది ఒక సృజనాత్మకత, ప్రేమ, పెట్టుబడులు, నిర్ణయాలపై గట్టి ప్రభావం చూపే సమయం అండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు మీ యొక్క భవిష్యత్తు నిర్ణయించబోతుంది. ఇది ఒక ఆపర్చునిటీ కూడా, ఒక రిస్క్ కూడా. సో ఇవన్నీ కూడా వీడియోలో సవివరంగా తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. సో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకునే ఫలితాలు వర్తిస్తాయండి. వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారికి తృతీయ చతుర్థాధిపతి శని. 3వ స్థానం అంటే ప్రయత్నము, ఎఫర్ట్స్, అగ్రిమెంట్స్, దగ్గరి ప్రయాణాలు. 4 అంటే ఇల్లు, వాహనము, ప్రాపర్టీ, మదర్ హ్యాపీనెస్, ఫ్యామిలీ హ్యాపీనెస్, మదర్ హెల్త్, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. వీటికి సంబంధించిన గ్రహము శని 5లో ఉన్నాడు. 5 అంటే ఏంటి? బుద్ధి, సృజనాత్మకత, ప్రేమ, పెట్టుబడులు, ఇవన్నీ ఇండికేట్ చేస్తే ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్, లవ్, క్రష్ ఆల్సో. మరి వక్రీకరించారు కదా, వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందనంటే గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్లు, రిలేషన్షిప్స్ అవన్నీ రీవిజిట్ చేయాల్సిన సమయం వస్తుంది. ఈ సమయంలో శనికి ప్రతి గ్రహం లాగానే విశేష దృష్టిలు ఉంటాయండి. ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది. శనిశ్చరుడికి 3 మరియు 10వ దృష్టి ఎక్స్ట్రాగా ఉంటాయి. అంటే 3, 7, 10 మొత్తంగా ఉంటాయని చెప్పవచ్చు అండి. అక్టోబర్ 9వ తారీఖు తర్వాత ఈ యొక్క శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ముందుకు వెళ్తున్నారు మీనరాశిలో. ఈ యొక్క శని వక్రగతి కాలంలో వృశ్చిక రాశి వారికి స్టేబుల్గా ఉంటాయి. అంటే మీరు తీసుకోబోయే లాంగ్ టర్మ్ డెసిషన్స్ అని కూడా స్టేబుల్గా ఉంటాయి. ఎమోషనల్ మెచ్యూరిటీ పెరుగుతుంది. సో మీ వే ఆఫ్ థింకింగ్లో మెచ్యూరిటీ ఉంటుంది. శని ఈజ్ ఓల్డ్ కదా, లాంగ్ స్టాండింగ్. మరి అశుభ ఫలితాలు ఏముంటాయి అంటే తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల లాసెస్, నష్టాలు ఉండొచ్చు. లవ్లో, ప్రేమలో డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. మానసికమైన ఒత్తిడి, మీరు చేసేటువంటి స్పెక్యులేషన్లో లాసెస్ ఉండొచ్చు. ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయి. ఏది ఏమైనా ఒక గోల్డెన్ లైన్ ఏంటంటే శనిశ్చరుడు మీ నిర్ణయాలను పరీక్షిస్తాడు, సరైనవి మాత్రమే నిలబెడతాడు. కాబట్టి సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయం సో మీ యొక్క జీవిత గమనాన్ని మార్చేస్తుందండి. టేక్ రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. గురుడు కూడా చూస్తూ ఉన్నాడు, కానీ డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయాలి. అది మీ చేతుల్లో ఉంటుంది. సో అందుకని ఏంటంటే క్రియేటివ్గా ఉంటాం. అనలిటిక్స్ సబ్జెక్ట్స్లో ఫోకస్ అనేది పెట్టాలి స్టూడెంట్స్. సో టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఒకసారి టైం పోయిందో మళ్ళీ రాలేదు, తిరిగి రాలేదు. సో ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటుంది? వృత్తిలో ఉన్నవారికి, జాబ్ చేసేవారికి అంటే 5వ స్థానంలో శని వక్రగతి కదా, డెసిషన్ బేస్డ్ కెరీర్ ఫేస్ అని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే కెరీర్లో కన్ఫ్యూషన్ తగ్గి క్లారిటీ వస్తుందని చెప్పాలి. కానీ గ్రోత్ స్లోగా ఉంటుంది. రికగ్నిషన్ అనేది కాస్త లేటుగా వస్తుందండి. ఎందుకు? 5లో ఉండి 11 చూస్తూ ఉంటాడు. 11 అంటే ఏంటి? వృత్తి తర్వాత స్థానం, వృత్తికి 2వ స్థానం, ఫేస్ లాంటిది రికగ్నిషన్. మళ్ళీ పాజిటివ్ జాబ్ కేటగిరీస్ కిందకి ఏమొస్తాయి అంటే క్రియేటివ్ ప్లస్ టెక్నికల్ రోల్స్లో ఉన్నవారికి పాజిటివ్గా ఉంటుంది. టీచింగ్, ట్రైనింగ్లో ఉన్నవారికి ఓకే. స్ట్రాటజీ, ప్లానింగ్ జాబ్స్లో ఉన్నవారికి, డిజైన్ ప్లస్ స్ట్రక్చర్డ్ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి బాగుంటుంది. కారణం ఏంటి అంటే 5వ స్థానం అంటే ఇంటెలిజెన్స్ ప్లస్ అందులో సాటర్న్ కూర్చో ఉన్నారు కాబట్టి డిసిప్లిన్డ్గా ఉంటుంది వాళ్ళ ఇంటెలిజెన్స్. మరి హై రిస్క్ జాబ్ కేటగిరీస్ కింద ఏ ప్రొఫెషన్స్ వస్తాయంటే స్పెక్యులేటివ్ ప్రొఫెషన్స్, ట్రేడింగ్లు, బిట్ కాయిన్, ఇవన్నీ వస్తాయి. క్విక్ డెసిషన్ బేస్డ్ రోల్స్ కూడా రిస్క్లో ఉంటాయి. కాస్త రిస్కీ ట్రేడింగ్ జాబ్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పడతాయండి. సో మరి జాబ్ చేంజ్కి, ట్రాన్స్ఫర్కి ఏమైనా అవకాశం ఉందా అంటే థాట్ఫుల్ జాబ్ చేంజ్ పాసిబిలిటీ ఉంది. కానీ ఇంపల్సివ్ డెసిషన్స్ అవాయిడ్ చేయాలి. ఎమోషన్తో ఎవరో ఏదో కంపెనీలో అన్నారు, సరిగా నన్ను ట్రీట్ చేయట్లేదు, ఎమోషన్ క్విట్ అయ్యి మీరు కనుక క్విట్ అయ్యి బయటికి వెళ్ళిపోతే యు ఆర్ ద లూజర్స్. సో ఫోకస్డ్గా ఉండండి, అప్స్కిల్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తే దెన్ ఓన్లీ యూ కెన్ క్విట్ అండి. సో ఆ పాయింట్ వరకు కూడా మీరు కామ్గా, సైలెంట్గా ఉండాలి, ఓపికగా ఉండాలి. శని అదే నేర్పిస్తారు. పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రమోషన్ ఛాన్సెస్ వచ్చేవారు ఎవరయ్యారంటే స్ట్రాటజిక్ థింకింగ్ ఉన్నవారు, కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నవారు, కామ్ డెసిషన్ మేకర్స్. ఎవరైతే సైలెంట్గా బయటికి ఎక్స్పోజ్ చేసి రిజల్ట్ రాకముందే కొంతమంది హ్యాపీ హార్మోన్స్ కోసం రిలీజ్ చూస్తూ ఉంటారు. అంటే అక్కడే ఏదో ఆనందం పొందాలనుకుంటూ ఉంటారు రాకముందే. అట్లాంటివి కాదండి. మరి వర్క్ ప్లేస్లో బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అని అంటే డెసిషన్స్ స్లోగా తీసుకోవాలి, ఈగో కాస్త తగ్గించాలి, ప్లానింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలి. కానీ ప్రొఫెషన్లో ఏంటంటే ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 వరకు బాగుంటుంది. 2 months నో డౌట్. బికాజ్ ఆ టైంలో దశమాధిపతి రవి బలంగా ఉంటారు, నో డౌట్ అండి. సో ఏది ఏమైనా మనకి చెప్పేది ఏంటంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చుతుంది. అవసరం లేని రిస్క్ తీసుకుంటే నష్టం ఖాయం. ఇది మనం గోల్డెన్ పాయింట్గా నోట్ చేసుకోవాలి. మరి యాక్షన్ ప్లాన్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ చేయండి, స్పెక్యులేషన్ అవాయిడ్ చేయండి, ఫోకస్ పెంచుకోండి
అన్నదే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది, సక్సెస్ అనేది నిలబడుతుందండి. మరి బిజినెస్ పరంగా చూస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా చేసుకోవాలి. 5లో ఉన్న వక్రీకరించే శని 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది అవసరం కూడా బిజినెస్లో. మరి ఉమెన్ స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే ఎమోషన్స్ డెసిషన్స్ అనేవి అవాయిడ్ చేయాలి. క్రియేటివ్ గ్రోత్ అనేది పాసిబిలిటీ ఉంది. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గ్రోత్ అండి. ఎందుకంటే మీరు ఇంటి బయట అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి. సీనియర్ సిటిజన్స్కి ఏ విధంగా ఉంటుందంటే మెంటల్ పీస్ మెయింటైన్ చేయాలి. స్పిరిచువల్ యాక్టివిటీస్ మీరు చేసేటివి యూస్ఫుల్గా ఉంటాయి ఆధ్యాత్మికత భక్తి మార్గంలో ఉన్న వారికి. ఎందుకంటే 5లో శని వక్రీకరించిన గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి స్పిరిచువల్గా ఉంటే వారికి బాగుంటుంది. సో అందుకనే మంత్రము ధ్యానం వైపు ఆకర్షణ చూపిస్తారు. ఇన్నర్ క్లారిటీ అనేది మీకు పెరుగుతుంది అని చెప్పాలి. మరి తదుపరి ఫారిన్ ఛాన్సెస్, విదేశీ అవకాశాల గురించి మాట్లాడితే ఎవరికి వస్తాయి, ఏ రకమైన వారికి వస్తాయంటే ఎడ్యుకేషన్ పరంగా ఉన్నవారికి, క్రియేటివ్ వర్క్ ద్వారా ఉన్నవారికి, ఆ రంగాల వారికి విదేశీ అవకాశాలు వస్తాయి, అందరికీ కాదండి. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ సేఫ్గా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్సే బెటరు. ఎంత వోల్టైల్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి, డోంట్ గో ఫర్ డే ట్రేడింగ్, అనుభవం లేకుండా బిట్కాయిన్ లాంటివి కొంచెం రిస్క్తో కూడుకున్నవి. మరి వివాహానికి సంబంధించిన విషయాలు, ప్రేమకు చూస్తే మీ యొక్క ప్రేమ అనేది టెస్ట్కు గురవుతుంది. జెన్యూన్ రిలేషన్షిప్స్ మాత్రమే స్ట్రాంగ్గా అవుతాయి, అవే నిలబడబోతున్నాయి. ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం, గౌరవం అండి. సో అది కాపాడుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్, స్కిల్ బేస్డ్ జాబ్ అవకాశాలు చాలా వస్తాయి, నో డౌట్ అట్ ఆల్. కానీ పేషెన్స్ అవసరం. సో కీప్ ఆన్ పుట్టింగ్ ఎఫర్ట్స్. ఒకటి పోతే ఇంకొకటి వెళ్తూనే ముందుకు వెళ్ళాలండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత డైజెషన్ ఇష్యూస్ కానీ, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవి కొంచెం ఇబ్బంది పెడతాయి. ఓవర్ థింకింగ్ వల్ల కూడా కొంచెం టైట్నెస్ వస్తుంది. మొత్తంగా ఇచ్చే కోర్ మెసేజ్ ఏంటయ్యా ఈ కాలంలో అంటే, ఈ కాలం మీ ఆలోచనలు సరిచేస్తుంది, మీ నిర్ణయాలు మీ భవిష్యత్తు నిర్మిస్తాయి అన్నది కాన్సెప్ట్ అండి. మరి రెమెడీస్ చూస్తే శనికి మిత్రుడు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, శని స్తోత్రం పఠనం చేయడం, విద్యార్థులకు తోచినంత సహాయం చేయడం, పేదలకు ఆహారం ఇవ్వటము, అదేవిధంగా గురుడింట శని ఉన్నారు, శివుడికి అభిషేకం చేసుకోవటము. లైఫ్ స్టైల్ పరంగా చూసుకుంటే కామ్ థింకింగ్ ఉండాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. చాలా మంది గోల్స్ పెట్టుకుంటారండి. ఆ గోల్స్ రీచ్ అయ్యే ప్రాసెస్లో సీరియస్గా దాని మీదే ఫోకస్ చేస్తారు. అంటే ఆ గోల్ను, డెస్టినీని రీచ్ అయిన తర్వాత ఎంజాయ్ చేయాలి కదా. ఎంజాయ్ చేయాలంటే ఈ పాత్రలో, మీరు వెళ్ళే పాత్రలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ కనుక పోతూ ఉంటే, ఎంజాయ్మెంట్ అంటే డీవియేట్ కామని కాదండి. ప్రెజెంట్ మైండ్తో ఉంటాము. దెన్ ఓన్లీ మీరు ఆ అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత ఇంకింత హ్యాపీనెస్ వస్తుంది, ఇంకా చేయాలని మైండ్ అనేది అలా అలవాటు పడుతుంది కూడా. అంతేగాని సీరియస్గా 1 year గోల్ పెట్టుకొని మధ్యలో అన్ని వదిలేసి దాని గురించే వెళ్తే కనుక రీచ్ అయిన తర్వాత సడన్గా హ్యాపీనెస్ అనేది రాదు. కాబట్టి ఎంజాయ్ యువర్ మూమెంట్. దానికి ఒక A+B² లాగా ఫార్ములా పెట్టుకొని డ్రీమ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్ ముందుకు వెళ్ళటము. సో చదువుకునే విద్యార్థులు ఫోకస్డ్ అవర్, డైలీ 1 hour మార్నింగ్, ఈవినింగ్ 1 hour. ఆ టైంలో నో నోటిఫికేషన్, నో మొబైల్, నో టీవీ, నో స్క్రీన్స్. అలా దాన్ని పోమోడోరో టెక్నిక్ అంటాం. 1 hour ఫోకస్డ్గా ఉండండి. తర్వాత వచ్చి 10 నిమిషాలు డిస్ట్రాక్షన్ కాబట్టి వాటర్ తీసుకోవడం, అటు ఇటు మూవ్మెంట్ చేయడం, మళ్ళీ కూర్చోండి. ఈవెన్ అది ఐటీ వాళ్ళకైతేనేమి, స్టూడెంట్స్కి అయితేనేమి చాలా బాగా పనికొస్తుందండి. కాబట్టి ఏంటంటే కంటిన్యూగా ఎఫర్ట్స్ పెట్టడం కాదు, మంచి కొంచెం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని ఉంటుంటే సో మళ్ళీ ఎనర్జీగా ఉంటారు. సో ఎనీ హౌ హ్యావ్ ఎస్ గ్రేట్ గోల్ అండి. మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం HRMSC అని 5 ఉంటాయి ఎలిమెంట్స్. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. ఒక్కో దాంట్లో ఒక గోల్ పెట్టుకుందాం రేపటి నుండి. H ఫర్ హెల్త్, జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంది, బంద్ చేయటము. వాకింగ్ వెళ్దాం అనుకుంటూ వెళ్ళట్లేదు, మీరు పడుకునే ముందు నైట్ కనపడే విధంగా మీకు దగ్గరలో ఒక ట్రాక్ షూ కానీ, టీ షర్ట్ పెట్టుకోవడం, సాక్సెస్ పెట్టుకోవడం. దానివల్ల అంటే మోటివ్ మన అలవాటు అవుతుంది. ఏదైనా ఒక పని 21 days కంటిన్యూగా చేస్తే అది అలవాటు అయిపోతుంది సైన్స్ పరంగా. సో అదొకటి. R ఫర్ రిలేషన్షిప్స్, ఎవరితో ఇబ్బందులు ఉన్నాయో వారి గురించి నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా, వారిలో ఉన్న ఒక మంచి పాజిటివ్ చూస్ చేసుకుందాం. ఆలోచిస్తూ పాజిటివ్గా ఉంటే వాళ్ళ యొక్క భారం దిగిపోతుంది. M ఫర్ మనీ, డబ్బులు సంపాదిస్తున్నాం కానీ ఏ విధంగా సేవ్ చేస్తున్నాం, ఏ రకాలుగా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. గతంలో 10% సేవ్ చేస్తుంటే ఇప్పుడు 30 చేయి, మేక్ ఇట్ 30 లైక్ దట్. సో S ఫర్ స్పిరిచువాలిటీ. సో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయిన తర్వాత ఏదైనా కొంతమందికి హెల్ప్ చేయటమో, లేకుంటే దాన ధర్మాలు చేయటమో, ఓల్డ్ ఏజ్ హోమ్స్ హెల్ప్ చేయడము, పిల్లలకి హెల్ప్ చేయడము, సమ్ పెట్టుకుంటూ ఉంటే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఇన్నర్గా కలుగుతుందండి. C ఫర్ కెరీర్, హ్యావ్ గోల్స్. సో August 15 నుంచి October 15 దాకా అవి బాగున్నాను అంటున్నాం. సో కాబట్టి ఇప్పటి నుంచి ఏదైనా స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడం, ఏదో చేసుకోవటం, దాన్ని గోల్ పెట్టుకోవటం. ఎప్పుడు కూడా గోల్ స్పెసిఫిక్గా ఉండాలండి. స్టాటిస్టిక్సే మైండ్ తీసుకుంటుంది కాబట్టి. సో అలా చేసుకుంటూ డెఫినెట్గా ముందుకు పోతాడని నో డౌట్ అట్ ఆల్. సో శని వక్రీకరణ అనేది వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా సెట్ చేసుకుంటూ తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. సో ఆ కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి, గమనించండి. ఆల్రెడీ ఇది రికార్డెడ్ వీడియో క్లాసెస్ అన్ని 30 ఉంటాయి.
డైలీ ఒక వీడియో చొప్పున మీరు గమనిస్తూ ఉంటే 30 డేస్ తర్వాత మీ యొక్క గోచారం మీరే పరిశీలించుకోగలుగుతారు. సో చాలా మంది జాయిన్ అయ్యి హ్యాపీగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయబడింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.